హాయ్ హలో. కళ్యాణి అనే అమ్మాయి ఇంట్లో ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అంటే నీట్‌గా ఉంచుకుంటుంది. ఎంత నీట్‌నెస్ అంటే పిల్లలు చిన్న గీత గీసినా గానీ భరించలేదు. వాళ్ళని విపరీతంగా కోప్పడుతుంది, అరుస్తుంది, కేకలేస్తుంది. ఇంకా అసలు ఆందోళన పడిపోతూ ఉంటుందన్నమాట. చివరకు ఆ పరిస్థితులు ఎక్కడ దారి తీశాయంటే ఆమె నీట్‌నెస్‌ని భరించలేక హస్బెండు నేను వదిలేస్తాను మహాప్రభు అన్నట్లుగా దండం పెట్టే స్థాయికొచ్చేసింది. ఇది మీరు ఇటువంటి క్యారెక్టర్‌ని మీరు ఒక సినిమాలో కూడా చూసుంటారు. 'మహానుభావుడు' అని. అందులో హీరో చాలా క్లీన్‌నెస్ మీద పెడుతూ చెయ్యి తాకినా గానీ మళ్ళీ కడుక్కుంటూ చేస్తూ ఉంటారు. చూసేటప్పుడు చాలా అందరూ ముచ్చట పడతారు. లేకుంటే అదేదో వినోదంగా భావిస్తారు గానీ అది ఒక మానసికమైన వ్యాధి. దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ఆ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు వీడియో చివరి వరకు చూడండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం ఓసిడి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓసిడిని సాధారణంగా ఏమంటారు అంటే చాదస్తం అంటారు పల్లెటూరులో. అంటే ఏం చేస్తారు, మనం చూస్తుంటాం కొంతమంది లేడీసు కడిగిందన్నే కడుగుతూ ఉంటారు, తుడిచిందన్నే తుడుస్తూ ఉంటారు, చేసిన పనే చేస్తూ ఉంటారు. స్నానానికి వెళ్తే గంట సేపు టైం స్పెండ్ చేస్తారు. లేదా మంత్రం జపించాలంటే ఇన్ని నెంబర్లే జపించాలనుకుంటారు. ఏదైనా పని చేయాలంటే 3 సార్లు చేస్తే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. ఇలాగ రకరకాలుగా మనం చేస్తూ ఉన్నప్పుడు చాదస్తం అని చెప్పేసి కొట్టిపడేస్తారు. అలాగని ఆ చాదస్తం అక్కడితో ఆగుతుందా అంటే ఆగదు. అది వాళ్ళ జీవితంలో ఉండే మెజారిటీ సమయాన్ని తీసుకుంటుంది. దాంతోపాటు ఆ కుటుంబ సభ్యులకి విపరీతమైన సమస్యలు తీసుకొస్తుంది. అయితే అది చాదస్తం కాదు, అది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే ఒక మానసికమైన వ్యాధి. ఏంటి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే? అబ్సెషన్స్ అంటే మనకు ప్రమేయం లేకుండా మనం వద్దనుకున్న కొన్ని రకాల ఆలోచనలు మన మనసులోకి దూరి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఎంత అణిచివేయాలని ప్రయత్నిస్తే అంత బలంగా వస్తూ ఉంటాయి. అవి ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయంటే ఏదైనా ప్రమాదం జరగబోతుందని కావచ్చు, లేకుంటే ఏదైనా వ్యాధి అంటుకుంటుందని కావచ్చు, బ్యాక్టీరియాస్ అంటుకుంటాయని కావచ్చు, లేదంటే యాక్సిడెంట్ అవుతుందనే భయం కావచ్చు, ఇంకా చెప్పాలంటే కొందరికి సెక్షువల్ థాట్స్ కావచ్చు, వరస కాని వాళ్ళతో సెక్స్ చేస్తున్నట్లుగా ఆలోచనలు కావచ్చు. ఇటువంటి రకరకాల ఆలోచనలు అనేవి మనసులోకి దూరి పెడుతూ ఉంటాయి. వాటిని అణచివేయాలని, పక్కకు తోయాలని ఎంత ప్రయత్నించినా కానీ పక్కకు పోవు, మళ్ళీ అంతే బలంగా వస్తూ ఉంటాయి. వాటిని భరించలేరు. ఎస్పెషల్లీ సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడు కొంతమందికి దేవుడితో కూడా సెక్స్ చేసినట్లుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది వెంటనే, ఏంటి నేను ఏ పాపం చేశాను, ఏ జన్మలో ఏ పాపం చేశాను, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి గిల్టీ ఫీలింగ్కి వెళ్తారంట. అపరాధ భావం వాళ్ళని కమ్మేస్తుంది. కమ్మేసి పూర్తిగా కుంగిపోతారు. ఇటువంటి ఆలోచనలు కనుక వస్తూ ఉంటే అది ఓసిడి అని గుర్తించాలి. అబ్సెసివ్ థాట్స్, ఇంట్రూజివ్ థాట్స్. ఇక రెండో రకం ఏంటంటే కంపల్షన్. అంటే కొన్ని పనులు చేయకుండా ఉండలేకపోవడం. ఉదాహరణకు చేతులు కడుక్కోవటం. అంటే ఎంత చేతులు కడుగుతారు అంటే మామూలుగా అందరం చేతులు కడుక్కుంటాం. మీరు నేను అందరం కూడా చేతులు కడుక్కుంటాం. ఇప్పుడు భోజనానికి ముందు, లేకుంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ముందు, లేదంటే ఏదైనా పని చేసినప్పుడు చేతులు కడుక్కుంటాం. కానీ ఓసిడి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి చిన్న విషయానికి, ఇప్పుడు ఈ టేబుల్ టచ్ చేశారనుకోండి చేయగలిగేస్తారు, లేకుంటే ఏదన్నా ఒక బుక్ టచ్ చేశారనుకోండి అన్నీ చేయగలిగేస్తారు. ఎందుకంటే ఆ బుక్లో ఏమన్నా జమ్స్ ఉన్నాయేమో, అవి నాకు వస్తాయేమో, దానివల్ల నా ఆరోగ్యం దెబ్బతింటుందేమో అనే ఒక భయం ఉంటుంది. ఇంకొక టైప్ వాళ్ళు ఆర్డర్గా, వాళ్ళకు ఆర్డర్లో ఉండే ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ ఆర్డర్. అంటే సపోజ్ ఈ బుక్ ఇలా ఉంది, సో ఇది ఒక మనిషి పెట్టుకుని ఆర్డర్ అనుకుందాం. దీన్ని కొంచెం ఇలా జరిపారనుకోండి వాళ్ళు భరించలేరు. ఇంకా దాన్ని మళ్ళీ ఇలా పెట్టేంత వరకు వాళ్ళ మనసు ఒప్పుకోదు. అది వాళ్ళ ఇంట్లోనే కాదు, పక్కింటికి పోయినా అదే పరిస్థితి. చైర్స్ కొంచెం పక్కకు జరిగినా కానీ, ఇక్కడ బెడ్షీట్ కొంచెం పక్కకు జరిగినా కానీ, లేకుంటే ఎవరిదన్నా కాలర్ కొంచెం పైకి పక్కకు జరిగినా కానీ వాళ్ళు ఏం భరించలేరు. ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ ఆర్డర్. ఓకే, అప్పుడేమవుతుంది, వాళ్ళ టైం మొత్తం కూడా ఆ వస్తువుల్ని ఆర్డర్లో పెట్టడంతోనే సరిపోతుంది. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు ప్రతిదాన్ని కౌంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి మొత్తం కౌంటింగ్ మీద ఉంటుంది. కౌంటింగ్ మీద పెట్టుకొని పెద్దాన్ని లెక్కలేసుకుంటూ కూర్చుంటారు. పెద్దాన్ని లెక్కలేసుకుంటూ కూర్చుంటే నువ్వు ఇంకా ఆలోచించేది ఎప్పుడు, లేకుంటే పనులు చేసుకునేది ఎప్పుడు? ఇలాగా రకరకాలుగా కంపల్షన్స్. కొంతమంది స్నానానికి వెళ్తే చేస్తూనే ఉంటారు.
యూజువల్గా స్నానం ఎవరైనా కానీ 10-15 మినిట్స్, మ్యాక్సిమం 20 మినిట్స్ స్నానం చేస్తారు. కానీ ఓసిడి ఉన్న వాళ్ళు స్నానంకి వెళ్తే మినిమం ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒకటి సమయాన్ని తినేస్తుంది, 2 నాకు ఈ ప్రాబ్లం ఉందనే గిల్టీ ఫీలింగ్తో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇలాగ రకరకాల అదనపు సమస్యలకు కూడా కారణమవుతుంది. ఇటువంటి సమస్యలు ఉంటే ఏం చేయాలి, మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు అది చాదస్తమనో మరొకటనో కొట్టేయకుండా అది ఒక మానసిక సమస్య అని అర్థం చేసుకుని వెంటనే మీ దగ్గరలోని సైకాలజిస్ట్ని సంప్రదించాలి. సైకాలజిస్టులు కూడా మీరు చెప్పింది విన్న తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి అది ఓసిడి నిర్ధారించుకున్న తర్వాత ఆ ఓసిడి అనేది ఏ రేంజ్లో ఉన్నదాన్ని బట్టి, అంటే మైల్డ్, మోడరేట్, సివియర్, ఎక్స్ట్రీమ్లీ సివియర్ అనేదాన్ని ఉన్నదాన్ని బట్టి అది థెరపీతో తగ్గుతుందా లేకుంటే మెడిసిన్స్ అవసరమైన విషయాన్ని నిర్ధారించి దానికి తగ్గట్టుగా సైకాలజిస్ట్ అయితే థెరపీ తీసుకుంటారు, లేదంటే సైకియాట్రిస్ట్ అయితే మందులు ఇస్తారు. అయితే దీనికంటే ముందు మనం ఏం చేయొచ్చు, ఏ మానసిక సమస్యకైనా కానివ్వండి, మొదట మీరు మీ ప్రయత్నం చేయాలి. మీకు మీరుగా ఆ మానసిక సమస్యని అధిగమించేందుకు ప్రయత్నం చేయడం అనేది అందరూ చేయాల్సిన పని. అయితే ఓసిడి విషయంలో ఇది అంత ఫలితాలు ఇవ్వకపోయినా కానీ ఒక ప్రయత్నం అయితే చేయడం వల్ల కొంతవరకు ఓసిడి సిమ్టమ్స్ యొక్క ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అందులో ప్రధానమైనది కోపింగ్ మెకానిజం. ఓసిడి అనేది యాంగ్జైటీ డిజార్డర్ సంబంధించిన ఒక రకమైన మానసికమైన సమస్య. అంటే ఏంటి, ఆ పని చెయ్యకపోతే ఏదైనా తప్పు జరుగుతుందేమో, నష్టం జరుగుతుందేమో, కష్టం జరుగుతుందేమో అనే ఆందోళన. ఈ ఆందోళనని అధిగమించడం కోసం రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం కొంతవరకు ఆందోళనని మన అదుపులోకి తెచ్చుకోవచ్చు. అలాగే రోజువారీ వ్యాయామం చేయడం ద్వారా కూడా మనకు బ్రెయిన్లో కానివ్వండి, శరీరంలో కానివ్వండి ఒక హ్యాపీ హార్మోన్స్, హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి అప్పుడు కూడా యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు. అలాగే మెడిటేషన్ ద్వారా కూడా కొంతవరకు ఆందోళనని అదుపులో ఉంచుకోవచ్చు. రెండోది గోల్స్, రియలిస్టిక్ గోల్స్ని సెట్ చేసుకోవటం. అంటే మనము ఒక స్నానం చేయడానికి ఎంత టైం పడుతుంది, ఉదాహరణకు 15 నిమిషాలు పడుతుంది, నేను ఎంత టైం తీసుకుంటున్నాను, గంట టైం తీసుకుంటున్నాను. సో ఆ గంటని 15 నిమిషాలకు ఎలా తీసుకురావాలి, క్రమేపీ స్టెప్ బై స్టెప్ సమయాన్ని తగ్గించుకోవడం ద్వారా దాన్ని పరిహరించుకోవటం. మూడోది, సాధారణంగా ఓసిడి ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఎవరు కూడా సపోర్ట్ చేయకపోగా సూటిపోటి మాటలతో వాళ్ళ నానా హింసలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే నీ వల్ల నాకు ఆఫీస్ లేట్ అయిందని భర్త అనొచ్చు, లేకుంటే నీ వల్ల నాకు ఇవన్నీ తుడుచుకోలేకపోతున్నాను నీ భార్య అనొచ్చు. ఇలాగా రకరకాల కామెంట్స్ వస్తూ ఉండటం వల్ల వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పూర్తిగా దెబ్బతిని ఈ సమస్య మరింత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓసిడి ఉన్న వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. ఫ్యామిలీ సపోర్ట్ కనుక వాళ్ళకి ఉంటే వాళ్ళు త్వరగా దానికి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు పెరుగుతాయి. నాలుగోది సెల్ఫ్ కంపాషన్. అంటే ఓసిడి ఉండడం అనేది మీరు కోరుకొని తెచ్చుకున్న సమస్య కాదు, అది మీ ప్రమేయం లేకుండా వచ్చిన సమస్య. దానివల్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదు, గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అపరాధ భావంతో కుంగిపోవాల్సిన అవసరం అసలే లేదు. అది ఒక సమస్య, ఆ సమస్యకు పరిష్కారం ఉంది, ఆ సమస్యకు ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు కూడా దాని నుంచి బయటపడతారనే విషయాన్ని గుర్తించి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ట్రీట్మెంట్ ఎలా అంటే, ఓసిడికి ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేసిన ట్రీట్మెంట్స్ ఒకటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, అందులోని ఎక్స్పోజర్, రెస్పాన్స్, ప్రివెన్షన్. ఈ 2 ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే కాగ్నిషన్ అంటే థాట్స్, బిహేవియర్ అంటే ప్రవర్తన థెరపీ. సో ఓసిడి అంటే అబ్సెషను, కంపల్షను, డిజార్డర్. కాగ్నిటివ్ డీల్స్ విత్ అబ్సెషన్స్, థాట్స్. బిహేవియర్ డీల్స్ విత్ ది కంపల్షన్స్. సిబిటి డీల్స్ విత్ ది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఇన్ ఎఫెక్టివ్ వే. రెండోది ఎక్స్పోజర్, రెస్పాన్స్, ప్రివెన్షన్. అంటే ఓసిడి ఒక సైకిల్ అన్నమాట. అంటే ఏంటి, ఒక స్టిమ్యులస్ మనకు కనిపిస్తుంది, అది చూడగానే ఏదైనా సపోజ్ టచ్ చేసాము, వెంటనే మనకు యాంగ్జైటీ రైజ్ అవుతుంది అనమాట. అయ్యో నాకు ఏదైనా జబ్బు వస్తుందేమో, నాకేదైనా వస్తుందేమో, యాంగ్జైటీ రైజ్ అవుతుంది. యాంగ్జైటీ రైజ్ అయ్యగానే మనం వెంటనే కడుగు వేసుకుంటాం, యాక్షన్. కంపల్షన్ వస్తుంది, కంపల్షన్ నుంచి యాక్షన్లోకి వెళ్ళిపోతాం, యాక్షన్లోకి వెళ్ళిపోగానే మళ్ళీ మనం రిలాక్స్ అవుతాము. ఈ లూప్లో చిక్కుకుంటారు మనుషులు. ఈ లూప్లో ఓసిడి లూప్లో చిక్కుకొని ఆ చేతులు కడిగితే తప్ప, లేకుంటే ఆ వస్తువులు ఒక సెట్ చేస్తే తప్ప వాళ్ళు ఆ సమస్య నుంచి తప్పించుకోలేరు. అలాగే ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆలోచన రాగానే దీన్ని ఎలా చేయాలో అర్థం కాక ఆ లూప్లో పడి బాధపడుతూ ఉంటారు. దానికి ఎక్స్పోజర్,
రెస్పాన్స్ ప్రివెన్షన్ అనేది ఎస్పెషల్లీ ఈ కంపల్షన్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక చెయ్యి కడగాలని ఉన్నప్పుడు వెంటనే కడగకుండా కొంచెం రెస్పాన్స్ని కొద్దిగా ఆపడం ద్వారా, డిలే చేయడం ద్వారా, అలా స్టెప్ బై స్టెప్ ఆ టైంని పెంచుకోవడం ద్వారా ఆ నుంచి బయటపడవచ్చు. అయితే ఇది ఎవరికి వాళ్ళు చేసేది కాదు. దీనికి ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ పర్యవేక్షణలో, థెరపీలో భాగంగా చేయాల్సిన పని. కాబట్టి మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ మిత్రులకు కానీ ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, ఓవర్ క్లీనింగ్ కానివ్వండి, ఓవర్ ఆర్డరింగ్ కానివ్వండి, ఓవర్ చెకింగ్ కానివ్వండి, ఓకే, ఇటువంటివి ఏమైనా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్ట్ని సంప్రదించండి. మీకు కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోండి. దాని నుంచి మీరు ఈజీగా ఒక 2-3 నెలల్లో బయటపడవచ్చు. సో ఈరోజు ఓసిడి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మరోసారి మరో వీడియోలతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.